శాపం ప్రభావంతో హనుమంతుడు తన శక్తులను మర్చిపోయాడు. అమ్మా, నేను ఎందుకు ఇలా బలహీనంగా అనిపిస్తున్నాను? అంజనాదేవి తన కుమారుని ఆదరించి ధైర్యం చెప్పింది. కుమారా, నీకు సమయం రాగానే నీ శక్తి స్వయంగా బయటపడుతుంది. హనుమాన్ తన శక్తిని మర్చిపోయినప్పటికీ సమయం వచ్చినప్పుడు ప్రపంచానికి మద్దతుగా నిలుస్తాడు. రామభక్తుడైన హనుమాన్ కథ యుగయుగాల పాటు కొనసాగుతుంది. నన్నెందుకు సబ్స్క్రైబ్ చేయలేదు? సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి, లేదంటే నేను ఆడను. బాలుడైన హనుమంతుడు ఇప్పుడు విద్యాభ్యాసం కోసం తన తల్లిదండ్రుల ఆశీర్వాదం కోరాడు. అమ్మా, నాన్న, నేనిప్పుడు శాస్త్రాలు నేర్చుకోవాలనుకుంటున్నాను. తన గురువుగా సూర్యదేవుని కోరుతూ హనుమంతుడు గగనతలం చేరుకున్నాడు. ఓ సూర్యదేవా, నన్ను నీ శిష్యునిగా అంగీకరించు. హనుమాన్: నేనెప్పుడూ ఆకాశంలోనే ప్రయాణిస్తుంటాను. బోధించడం అంత సులభం కాదు. గురుదేవా, నేనెప్పుడూ మీ ముందు నడుస్తూనే నేర్చుకుంటాను. హనుమంతుడు వెనుక నడుస్తూ గురువు ముఖాన్ని చూడటమే తన విద్యాభ్యాసం అని నిర్ణయించాడు. నీ ఆశీర్వాదంతోనే నాకు జ్ఞానం లభిస్తుంది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం నీకు బోధిస్తాను. ఓ గురువు, అన్నీ జ్ఞాపకంలో నిలిపేస్తాను. కొద్ది కాలంలోనే హనుమంతుడు అనేక శాస్త్రాలలో నిపుణుడయ్యాడు. గురువే, నీ కరుణ లేకుండా ఈ జ్ఞానం సాధ్యం కాదు. గురువే, నిన్ను సంతృప్తిపరచడానికి నేను ఏ దక్షిణ ఇవ్వగలను? నీ వినయమే నాకు గొప్ప దక్షిణ. విద్యావంతుడైన హనుమంతుడు తన తల్లిదండ్రుల వద్దకు తిరిగి వచ్చాడు. నా కుమారుడు ఇప్పుడు జ్ఞానం, శక్తి, భక్తితో నిండిపోయాడు. తన మనసు ఎల్లప్పుడూ భక్తివైపు మలిచిన హనుమంతుడు దివ్య చింతనలో మునిగిపోయాడు. హనుమంతుడు భవిష్యత్తులో రామునికి అగ్రభక్తుడిగా అవతరించబోతున్నాడు. రామభక్తుడైన హనుమంతుడి కీర్తి యుగయుగాల పాటు నిలుస్తుంది.